ఎస్, ఈ చాప్టర్లో మనకు గ్లోజరీలో ఇవి ఇంపార్టెంట్ అయినప్పటికీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం పేజ్ తిప్పిన తర్వాత. ఫస్ట్ ఇక్కడ ఏమంటాడు అంటే స్ట్రక్చరల్ జీన్ అంటున్నాడు. అసలు జీన్ అంటే ఏంది, స్ట్రక్చరల్ జీన్ అంటే ఏంది? జీన్ అన్న ఒకటే, సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్న ఒకటే. అక్కడ పని జరుగుతుంది కాబట్టి, అక్కడ కోడింగ్ రూపంలో జరుగుతుంది కాబట్టి దానికి జీన్కి సైంటిస్టులు ఏమని ఉపయోగించినారు అంటే పని జీన్లో ఏ ప్లేస్ అయితే జరుగుతుందో దానికి పేరుగా జీన్ అంటే బాగుండదని చెప్పేసి దానికి స్ట్రక్చరల్ జీన్ అని పేరు పెట్టినారు. ఓకే, స్ట్రక్చరల్ జీన్ అని పేరు పెట్టినారు. చూద్దాం జీన్ అని మీకు చూపిస్తాను. స్ట్రక్చరల్ జీన్ అంటే ఇది పెద్దగా ఉంటుంది డిఎన్ఏ కదా, ఇంత చాలా పొడవు ఉంటుంది డిఎన్ఏ, ఇలా ఉంటుంది డబుల్ స్టాండర్డ్. దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటారు, జీన్ అని అనొచ్చు, లేకపోతే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అని అనొచ్చు. ఓకే, ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి మనకు ఒక స్టాండ్ ఏమో టెంప్లేటింగ్, ఇంకో స్టాండ్ ఏమో కోడింగ్ స్టాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఎంఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుంది కాబట్టి పని జరుగుతున్న ప్లేస్లో ఎలా ఇది ఇక్కడ లోపల ఎలా ఉంటుంది, ఈ సెగ్మెంట్నే సపరేట్ తీసుకుంటే కోడింగ్ రూపంలో ఉంటుంది. కోడింగ్ రూపంలో నుంచి ఇక్కడ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ అనేది ఇట్లా బయటకు వచ్చేది. కాబట్టి అప్పుడు దీన్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ జీన్ అని పేరు పెట్టినారు. ఓకే, ఇదేం చేస్తాడు చూడండి, స్ట్రక్చరల్ జీన్ అనేది కోడ్స్ దేన్ని కోడ్ చేస్తుందంటే ఎంఆర్ఎన్ఏ. చూడండి ఇక్కడ నుంచి వచ్చినది ఏంది, చూడండి ఇది డిఎన్ఏ కదా, డిఎన్ఏలో మనకు డబుల్ స్టాండర్డ్ ఉంటుంది. దీన్ని బయటికి తీసుకుంటే ఈ డిఎన్ఏలో నుంచి మనకి ఏమొస్తుందంటే చూడండి ఇది ఏం చేస్తా అంటే స్ట్రక్చరల్ జీన్ అనేది, ఈ జీన్ అనేది కోడ్, దీని యొక్క కోడ్ అవసరం కదా, కోడ్స్ ఫర్ ఎంఆర్ఎన్ఏకి కోడ్స్గా పనిచేస్తాయి. సో ఇప్పుడు బయటకు వచ్చేది ఏంది, ఎంఆర్ఎన్ఏ బయటకు వచ్చేది, రైట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే దట్ డిటర్మైన్స్ ది అమినో యాసిడ్. సో ఈ ఎంఆర్ఎన్ఏ పోయి ఏమవుతుందంటే అమినో యాసిడ్ రూపంగా మారి, అమినో యాసిడ్ సీక్వెన్స్గా మారి, ఈ అమినో యాసిడ్స్ అన్ని కలిపి ఏమవుతాయంటే ఒక పాలిపెప్టైడ్ చైన్గా ఏర్పడుతుంది. ఈ పాలిపెప్టైడ్ చైన్ దాన్ని ఏమంటారు అంటే మొత్తం కలిపి ప్రోటీన్ అంటారు, ప్రోటీన్ అంటారు. ఓకే, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చినాడు. స్ట్రక్చరల్ జీన్ అనేది మన శరీరంలో అన్ని ప్రోటీన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. అంటే ఏంది, కోడింగ్ చేయగలుగుతుంది. కానీ స్ట్రక్చరల్ జీన్ అనేది మన శరీరంలో ఉన్న అన్ని ప్రోటీన్స్ని కోడింగ్ చేసినప్పటికీ ఒకదాన్ని చేయలేదంట. అదేంది అంటే రెగ్యులేటరీ ప్రోటీన్. సో రెగ్యులేటరీ ప్రోటీన్ ఎక్కడ వస్తుంది తెలుసా మీకు, ఇది ల్యాక్ ఓపరాన్లో వస్తుంది. ల్యాక్ ఓపరాన్లో ఈ ప్రోటీన్ ఇప్పుడు ఈ డిఎన్ఏ సీక్వెన్స్లో నుంచి వచ్చిన ఎంఆర్ఎన్ఏ నుంచి అమినో యాసిడ్స్ వస్తుంది. ఇవన్నీ ప్రోటీన్సే. ఈ ప్రోటీన్స్ అన్ని తయారు చేసేది ఏంటంటే ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అనబడే స్ట్రక్చరల్ జీన్. ఇది అన్నిటిని తయారు చేయగలుగుతుంది, కానీ రెగ్యులర్ ప్రోటీన్ అంటే ఇది ల్యాక్ ఓపరాన్లో రెగ్యులర్ ప్రోటీన్ అనేది తయారు చేయలేదని చెప్తారు. ఎందుకంటే దీనికి సంబంధం లే, ఇది ల్యాక్ ఓపరాన్లో ఏదో ఒక భాగంగా ఏర్పడింది అంతే. కాబట్టి దీనికి సీక్వెన్స్ చేయలేదు ఈ స్ట్రక్చరల్ జీన్. సో అది ఇక్కడ చెప్పేది. స్ట్రక్చరల్ జీన్ అనేది స్ట్రక్చరల్ జీన్ అనేది తనలో ఉన్న కోడింగ్ని ఉపయోగించుకొని ఎంఆర్ఎన్ఏగా మారేటట్టు చేస్తుంది తన కోడింగ్ ద్వారా. సో ఇప్పుడు ఏమైతే లాస్ట్కి దట్ డిటర్మైన్స్ ద అమినో యాసిడ్ సీక్వెన్స్. సో అమినో యాసిడ్ సీక్వెన్స్ ఎక్కడ ఉంటుంది, ప్రోటీన్లో ఉంటుంది, లేకపోతే పాలీపెప్టైడ్ చైన్లో ఉంటుంది. చూడండి స్ట్రక్చరల్ జీన్ అనేది అన్ని యొక్క ప్రోటీన్స్ని సీక్వెన్స్ని అమినో యాసిడ్ రూపంలో సీక్వెన్స్లో గుర్తించగలిగి తయారు చేయగలుగుతుంది. కానీ అదర్ దాన్ రెగ్యులేటరీ ప్రోటీన్ మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రోటీనే, కానీ దీని ద్వారా ఇది ఏర్పడదు. ఇది ల్యాక్ ఓపరాన్లో సపరేట్ వస్తుంది అనమాట, అది మనకు వేరే రూపంలో ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ రాసినాను చూడండి. సో ఇది కూడా ప్రోటీనే, కానీ రెగ్యులేటర్ ప్రోటీన్, ఇది కూడా ప్రోటీనే, కానీ ఇది రెగ్యులేటర్ ప్రోటీన్ జాబితా కిందకి వస్తుంది. కాబట్టి స్ట్రక్చరల్ జీన్ అనేది రెగ్యులేటర్ ప్రోటీన్ను కోడ్ చేయలేదు, అంటే ఇది సీక్వెన్స్ చేయలేదు. అర్థమైంది కదా. ఈ స్ట్రక్చరల్ జీన్ అనేది ఎంఆర్ఎన్ఏ అన్ని ప్రోటీన్స్ తయారు చేయగలుగుతుంది, కానీ రెగ్యులేటర్ జీన్ మాత్రం కోడింగ్స్ చేయలేదు. ఇది సంబంధం లేదు, అసలు ఇది బాడీలో జరగదు. ఇది ఒక ల్యాక్ ఓపరాన్ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రోటీన్ కావాలన్నమాట. అట్లా ఇక్కడ రాసిన చూడండి నేను, ఇది డిఎన్ఏ, దీనిపైన ఒక చిన్న భాగమే ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు, దీన్నే జీన్ అంటారు, దీన్నే స్ట్రక్చరల్ జీన్ అంటారు. దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే
ఈ డిఎన్ఏలో 2 స్టాండ్స్ ఉంటాయి. ఒక స్టాండ్ టెంప్లేట్, ఇంకో స్టాండ్ మనకు పనిచేయదు, పక్కకి వెళ్ళిపోతుంది. ఇది డిఎన్ఏ అనేది టెంప్లేట్ స్టాండ్గా పనిచేసి దీని నుంచి ఏమొస్తుంది చూడండి, ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ తయారయ్యేటప్పుడు ఈ డిఎన్ఏ అనబడే స్ట్రక్చరల్ జీన్ ఇది కదా, ఇదల కదా. సో ఇది ఏం చేసింది, కోడింగ్ యాక్ట్ చేసింది లేదా, అందుకన్నాడు స్ట్రక్చర్ జీన్ అనేది కోడ్స్ ఫర్ ఎంఆర్ఎన్ఏ తయారు చేయడానికి ఇది కోడింగ్ పనిచేస్తుంది అని చెప్తున్నాడు. సో 5' to 3'. సో స్ట్రక్చరల్ జీను, సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. అమినో యాసిడ్ వచ్చింది, దీని నుంచి ప్రోటీన్ వస్తుంది, పాలిపెప్టైడ్ చైన్. ఇక్కడ తెలుగు రాష్ట్రం చూడండి, సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్న లేకుంటే స్ట్రక్చరల్ జీను మీద 2 ఒకటే, వీటి మీద కోడింగ్ ఉంటాయి. సో ఈ కోడ్ ద్వారానే ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది. తర్వాత ఈ ఎంఆర్ఎన్ఏనే ప్రోటీన్లోని అమినో యాసిడ్ సీక్వెన్స్ను డిటర్మైన్ చేస్తుంది. కానీ ల్యాక్ ఒపరాన్లో లేని రెగ్యులేటర్ ప్రోటీన్ను తనలోని సీక్వెన్స్తో, అంటే ఏంది, ఈ స్ట్రక్చరల్ జీన్లోని సీక్వెన్స్తో ఈ రెగ్యులేటర్ ప్రోటీన్ను తయారు చేయలేదు, అంటే ఏంది, నిర్ధారించలేదు అని చెప్తున్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్న, స్ట్రక్చరల్ జీన్ అన్న, మొత్త జీన్ అన్న 2 ఒకటే అని చెప్తున్నాడు. సో ఇది చూడండి, ఇది ఫుల్ డిఎన్ఏ అనుకుంటే ఒక భాగాన్ని సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు, దీన్నే జీన్ అంటారు, దీన్నే స్ట్రక్చరల్ జీన్ అంటారు. చూడండి, స్ట్రక్చరల్ జీన్ అని 2 రకాల ప్రోటీన్లను, స్ట్రక్చరల్ జీను అన్ని రకాల ప్రోటీన్లను తనలో ఉన్న సీక్వెన్స్ ద్వారా తయారు చేయగలదు. కానీ ఒక ప్రోటీన్ను తయారు చేయలేదు. ఆ ప్రోటీన్ పేరు ఏంటి అంటే రెగ్యులేటర్ ప్రోటీన్. ఎందుకంటే ల్యాక్ ఆపరాన్లో ఉన్న ప్రోటీన్ అది, దీనికి సంబంధం లేదు. దీని నుంచి ఎంఆర్ఎన్ఏ, ఎంఎన్జీ ప్రోటీన్స్లో ఉండేవి అమినో యాసిడ్స్ అన్ని కలిపితే ప్రోటీన్స్ అవుతాయి అనమాట. చూడండి, ఇక్కడ అమినో యాసిడ్స్ అన్నీ కలిపితే ప్రోటీన్స్ అవుతుంది. మరి దాన్ని ఏమంటారు, పాలిపెప్టైడ్ చైన్ అంటారు. అంతే కదా, మీకు చెప్పిన ఇంతకుముందు. చూడండి, అమినో యాసిడ్ మొత్తాన్ని కలిపి దీని ఏమంటారంటే పాలిపెప్టైడ్ చైన్ అంటారు. సో ఇది మొత్తం ఒక ప్రోటీన్ లోపల, ఇది ప్రోటీన్ రౌండ్ ఉండే ప్రోటీన్, దీని లోపల అమినో యాసిడ్స్ ఉంటాయి. సో అంటే ఇవన్నీ చైన్ రూపంలో ఉన్నట్టే లేదా, ఈ చైన్ రూపాన్ని కుదిస్తే దీని ప్రోటీన్ అంటారు, బయటికి తీస్తే చైన్ రూపంలో వస్తుంది కాబట్టి పాలిపెప్టైడ్ చైన్ అంటారు అన్నమాట. అంతే తేడా. అంటే ఏంది, ప్రోటీన్ అన్న పాలిపెప్టైడ్ చైన్ అన్న 2 ఒకటే. సో ఇక్కడ అదే చెప్పేది, ప్రోటీన్ అన్న పాలిపెప్టైడ్ చైన్ అన్న 2 ఒకటే. సో ఇంత పెద్ద ఉంది దీనికి. ఎస్ఎన్ఆర్ఎన్ఏ అంటే ఏంది, స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ రైబోజోమిక్ న్యూక్లిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుందంట అంటే యూకారియోటిక్ అనే న్యూక్లియస్లో ఉంటుంది. యూకారియోటిక్ న్యూక్లియస్ ఎక్కడ, హెచ్ఆర్ఎన్ఏ ఉంటుంది, హెచ్ఆర్ఎన్ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, అంతా మనకు తెలుసు. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్. ఈ ఎస్ఎన్ఆర్ఎన్ఏ అనేది ఏదంటే సమ్ ఇంపార్టెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్లోను మరియు రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్లోను, రెండిట్లో, ఒకటి ఇది 2, రెండిట్లోనూ ఈ స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తున్నాం అన్నమాట. చూడండి, ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్ నేను డయాగ్రామ్ చూపిస్తాను. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్లో కూడా ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్, ఆర్ఎన్ఏ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్, దీని గురించి మీకు తెలియాలనుకుంటే, ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూట్యూబ్లో యశికా మ్యామ్ వీడియోలో, సెకండ్ వీడియోలో ఉంది. మనకు అంత అవసరం లేదు ఈ ఎగ్జామ్కి, కానీ చూడాలనుకుంటే చూడవచ్చు. దాని గురించి చెప్పింది మేడం. చూడండి, ఎస్ఎన్ఆర్ఎన్ఏ ఇక్కడ ఉంది. ఎస్ఎన్ఆర్ఎన్ఏకి స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అంటామా లేదా? చూడండి, ఇది ఏ ద్వారా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ది టీఆర్ఎన్ఏ, 5 ఎస్ఆర్ఆర్ఎన్ఏ అండ్ ఎస్ఎన్ఆర్ఎన్ఏ. ఇది ఎక్కడ పనిచేస్తా అంటే ఇక్కడ ఓకే, ఇక్కడ ఏదో ఇంట్రాన్స్ని కట్ చేసిన దాంట్లో మరియు రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లో. చూడండి, ఇదల్లా ట్రాన్స్క్రిప్షన్ లేదా? చూడండి, ఇది డిఎన్ఏ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ డైరెక్ట్ రావట్లేదు, హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుంచి పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్స్ జరిగి, అంటే ఏంది, ఇక్కడ నుంచి హెచ్ఆర్ఎన్ఏ వస్తప్పుడు క్యాపింగ్, టైలింగ్ జరిగి దాని తర్వాత స్ప్లైసింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటి, రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్. దాంట్లోనూ ఆర్ఎన్ఏ యొక్క స్ప్లైసింగ్లోను, అంటే ఇది ఇంట్రాన్స్ తీసేయడంలోను ఫస్ట్ పని ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్, ఎంఆర్ఎన్ఏ అనేది తయారైన తర్వాత దీనిలో ఇంట్రాన్స్ని తీసేయడంలో ఫస్ట్ పని, దీని యొక్క ఫస్ట్ పని. తర్వాత రెండోది ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ కదా, ఇవన్నీ ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్తున్నాడు. లాస్ట్కి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా 2 పనులలో. రైట్, క్లియర్ అయింది. సో టీఆర్ఎన్ఏ ఏం చేస్తా అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటారు. ఇది ఏంది, అడాప్టర్ మాలిక్యూల్. మనకు చార్జర్ ఉంటుంది కదా సెల్కి, మొబైల్, అట్లా
టీఆర్ఎన్ఏ అనేది అడాప్టర్ మాలిక్యూల్ అనే పేరు ఉంది. చూడండి, అడాప్టర్ ఆర్ఎన్ఏ అనుకోండి, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేది ఏ మాలిక్యూల్ అంటే అడాప్టర్ మాలిక్యూల్ అంటారు. ఇది ఎట్లా ఉపయోగపడతా అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో, అంటే యూకారిటిక్స్ కావచ్చు, ప్రొకారిటిక్స్ కావచ్చు, దాంట్లో ఉపయోగపడతాయి. ఎందుకంటే టు బిడ్జ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్, టు బిడ్జ్ ద జెనెటిక్ కోడ్ ఇన్ మెసేజింగ్ ద ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్ని ఉపయోగించుకొని టీఆర్ఎన్ఏది మీద యాంటీకోడాన్స్ ఉంటాయి. దాని ద్వారా మనకు జెనెటిక్ కోడ్ని బిల్డ్ చేస్తారన్నమాట. విత్ ద 20 అమినో యాసిడ్స్. చూడండి, ప్రతిసారి కూడా మనకు ఒక ఎంఆర్ఎన్ఏలో ఎన్ని అమినో యాసిడ్స్ ఎన్ని అమినో యాసిడ్ని ఉపయోగించుకొని చేస్తారంటే మనం శరీరంలో ఉండేది మొత్తం మీద 20 అమినో యాసిడ్సే. సో 20 అమినో యాసిడ్స్కి 20 టీఆర్ఎన్ఏస్ అనేటివి ఉపయోగపడతాయి. సో ఒక్కొక్క అమినో యాసిడ్కి ఒక టీఆర్ఎన్ఏ. అట్లాగా ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్న కోడింగ్ను గుర్తుపట్టాలంటే టీఆర్ఎన్ఏస్ ఎన్ని వస్తాయంటే 20. ఎన్ని అమినో యాసిడ్స్ అంటే 20 అమినో యాసిడ్స్ వస్తాయి. అట్లా అది అర్థం చేయండి. విత్ ద 20 విత్ అన్నాడు. ఎంఆర్ఎన్ఏతో టీఆర్ఎన్ఏ అనేది 20 అమినో యాసిడ్స్తో ఉన్న 20 టీఆర్ఎన్ఏతో కలిసి ప్రోటీన్ని తయారు చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, టీఆర్ఎన్ఏస్ క్యారీ అమినో యాసిడ్స్ టు రైబోజోమ్స్ వేర్. ఇక్కడ రైబోజోమ్లో బిగ్ యూనిట్లో ఇది స్మాల్ యూనిట్, ఇది బిగ్ యూనిట్ కదా, బిగ్ యూనిట్. టీఆర్ఎన్ఏ అనేది ఇక్కడ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది, ఇక్కడ నుంచి టీఆర్ఎన్ఏ వస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుంది, అమినో యాసిడ్ తీసుకొస్తుందా లేదా ఎక్కడికి, రైబోజోమ్లో ఎక్కడికి తీసుకొస్తుంది, లార్జర్ యూనిట్లోకి తీసుకొస్తుంది. చూడండి, ప్రొకారియాటిక్స్లో అయితే ఇది 30 years, ఇది 50 years. యూకారియాటిక్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఇది 40 years, ఇది 60 years అవుతుంది. 60 yearsలోకి తీసుకొస్తుంది. సో తీసుకొచ్చి రైబోజోమ్స్ కదా, తీసుకొచ్చి ఇక్కడ అమినో యాసిడ్స్ని లింక్ చేస్తుంది అంటున్నాడు. అమినో యాసిడ్స్ లింక్ అంతే కదా, మనకు తెలిసి అలా లింక్ చేస్తుంది, లింక్ చేసి ప్రోటీన్స్గా మారుస్తుంది అని చెప్తాడు. అంతేం లేదు. ఇక్కడ మనకు అంతర్గతంగా దాగి ఉన్న పాయింట్ ఏంటంటే 20 టీఆర్ఎన్ఏస్ 20 అమినో యాసిడ్స్కి 20 అమినో యాసిడ్స్కి 20 టీఆర్ఎన్ఏస్ అనేది ఉపయోగపడతాయి. ప్రతి ఎంఆర్ఎన్ఏకు అన్ని ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే చూడండి, మనకు ఎన్ని కోడాన్స్ ఉన్నప్పటికీ 60 కోడాన్స్ ఉన్నాయి, 61 అంటే 64 ఉన్నాయి. 64 61 అనేది 20 అమినో యాసిడ్స్కి, ఈ 64లో 61 కోడాన్స్ 20 అమినో యాసిడ్స్కి ఉపయోగపడతాయి. తర్వాత మిగతావి స్టాప్ కోడాన్స్. సో 61 అనమాట. సో సైంటిస్టులు చెప్పినారు 20 అమినో యాసిడ్స్ ఉంటాయని. ఎస్, చూడండి, యాంటీ కోడాన్ అంటే ఏంటంటున్నాడు, టీఆర్ఎన్ఏ మీద మనకు యాంటీ కోడాన్స్ ఇక్కడ దీని మీద ఉంటాయి, దీనికి సంబంధించినవి. ఓకే, చూడండి, ఏ సీక్వెన్స్ ఆఫ్ 3 అడ్జసెంట్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ ఏంది కొత్తగా అని మనకు డౌట్ వస్తుందా లేదా? ఓకే, ఏ సీక్వెన్స్ ఆఫ్ 3 అడ్జసెంట్ న్యూక్లియోటైడ్స్ ఇన్ టీఆర్ఎన్ఏ దట్ ఈజ్ కాంప్లిమెంటరీ టు ద కోడాన్ మెసెంజర్ ఆర్ఎన్ఏ విచ్ స్పెసిఫైస్ ది అమినో యాసిడ్. ఎంఆర్ఎన్ఏ మీద ఏముంటాయి, కోడాన్స్ ఉంటాయి. టీఆర్ఎన్ఏ మీద ఏముంటాయి, యాంటీ కోడాన్స్ ఉంటాయి మనకు తెలుసు. కానీ ఇక్కడ 3 అడ్జసెంట్ న్యూక్లియోటైడ్స్ అన్నాడు. ఇది పెద్ద డౌట్ కదా మీకు, చెప్తా చూడండి. సో ఈ రెండు కాంప్లిమెంటరీ ఉంటాయి, ఇది మనకు అంతా అర్థమైంది. కానీ ఇక్కడ 3 అడ్జసెంట్ న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటంటే, న్యూక్లియోటైడ్స్ అంటే ఏం లేదు చూడండి. ఇప్పుడు ఇది టీఆర్ఎన్ఏ, ఇది ఏ రూపంలో ఉంది, 3 యాంటీకోడాన్ రూపంలో ఉంది. యాంటీకోడాన్ రూపంలో ఉందా లేదా అంటే, ఇప్పుడు ఇది ఒక నైట్రోజన్ బేస్, ఈ 3 కలిపితేనే మనకు ఏమవుతుంది, యాంటీకోడాన్ తయారవుతుంది. సో దీన్ని ఏమంటారు తెలుసా, న్యూక్లియోటైడ్ అంటారు. ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది న్యూక్లియోటైడ్. ఎట్లా అంటే దీనికి లింక్ జాయింట్ అప్. చూడండి, ఒక్కొక్క న్యూక్లియోటైడ్ ఎలా అంటారంటే, చూడండి, దీనికి ఇది రావాలనుకుంటే ఖచ్చితంగా ఏముంటుంది, ఇలా ఉంటుంది. దాని లోపల స్ట్రక్చర్ నైట్రోజన్ బేస్, ఇదొక నైట్రోజన్ బేస్, ఇదొక నైట్రోజన్ బేస్. ఈ నైట్రోజన్ బేస్కి మొత్తం ఒక న్యూక్లియోటైడ్ అంటారు. సో ఇది న్యూక్లియోటైడ్. చూడండి, ఇక్కడ దీనికి ఇది 1' దగ్గర నైట్రోజన్ బేస్ ఏది థైమిన్ అయింది, ఇక్కడేమో ఫాస్ఫేట్ గ్రూప్, అంటే ఇదేంటి న్యూక్లియోటైడ్. సో ఏకి కూడా ఇట్లా ఉంటుంది లోపల ఇంటర్స్ట్రక్చర్, అంటే మనం ఇంకా లోపల స్కాన్ చేసి చూస్తే. కాబట్టి 3 న్యూక్లియోటైడ్స్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ బేస్కి లింక్ అయినదే షుగరు ఫాస్ఫేట్ గ్రూపు. నైట్రోజన్ బేస్కి షుగర్ ఫాస్ఫేట్, కాబట్టి ఇది న్యూక్లియోటైడ్ అవుతుంది కదా, అట్లా అన్నాడు అనమాట. రైట్, అది మనకు అర్థమైంది. ఇది అర్థం కాదు కాబట్టి అది అర్థమైపోయింది. కాంప్లిమెంటరీ అంటే మనకు తెలుసు, కాంప్లిమెంటరీ అంటే ఏం లేదు, సింపుల్. సో కాంప్లిమెంటారిటీ అంటే ఏంది, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ షేర్డ్ బై 2 నైట్రోజన్ బేసెస్ ఆర్ 2 పాలిపెప్టైడ్ స్టాండ్స్ విచ్ when positioned opposite to each other can compare by forming the hydrogen bonds between A and T
అండ్ యూ అండ్ బిట్వీన్ ఈ జీ అండ్ సి. సింపుల్, ఇదేం పెద్ద లేదు. ఏకి టీకి, జీకి సికి, ఏకి, ఇది డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో అంటున్నాడు, అంతే, ఏం లేదు. ఎస్, ఈ డెఫినేషన్లో మనకు అంతా ఏం పెద్ద ఏం లేదు. ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్, ఏదంటే సెకండరీ ఆర్డర్ అన్నాడు. సెకండరీ ఆర్డర్ ఎందుకంటారంటే మనకు ఏదైనా కానీ ఒక ప్రోటీన్లో ప్రైమరీ స్ట్రక్చర్ అంటారు కదా, టెర్షరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్ అంటారు కదా. 2D స్ట్రక్చర్ని సెకండరీ స్ట్రక్చర్ అంటారు. లేకుంటే 3D స్ట్రక్చర్, ఒక మాలిక్యూల్ ఏదైనా కానీ 3D స్ట్రక్చర్లో యానిమేషన్ రూపంలో చూడంటే దానికి పేరు ఏమంటారు అంటే సెకండరీ ఆర్డర్ స్ట్రక్చర్ అన్నాడు. సెకండరీ ఆర్డర్ స్ట్రక్చర్ యానిమేషన్ రూపంలో మనము 2D 3D అంటాం కదా, అట్లాంటి రూపాలని సెకండరీ ఆర్డర్ స్ట్రక్చర్ అని అంటారు అనమాట. ఇదంతా మీకు అర్థమవుతుంది, భయం లేదు. సో జీన్ రెగ్యులేషన్ అంటే చూడండి, ఇది కూడా ఏం పెద్ద ఏం లేదు. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది టర్నింగ్ జీన్స్ ఆర్ ఆన్ ఆఫ్ సో ద అప్రాపరేట్ జీన్స్ ఎక్స్ప్రెస్డ్ అట్ ది ప్రాపర్ టైమ్స్. ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో జెనెటిక్ కోడ్ అంటే తెలుసు మనకు. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ 3 న్యూక్లియోటైడ్స్. చూడండి, మళ్ళీ ఇక్కడ న్యూక్లియోటైడ్స్ ఇచ్చినాడు, మళ్ళీ న్యూక్లియోటైడ్స్, ఇది న్యూక్లియోటైడ్స్. జెనెటిక్ కోడ్, అసలు జెనెటిక్ కోడ్ ఏయూజీ తీసుకుంటే దీని కింద అంతర్గతంగా ఇది నైట్రోజన్ బేస్ అయితే ఇది షుగరు, ఇది ఫాస్ఫేట్. ఇప్పుడు ఏమైతే న్యూక్లియోటైడ్, దీనికి న్యూక్లియోటైడ్ ఉంటుంది, దీనికి అట్లా అంటున్నాడు అనమాట. సో జెనెటిక్ కోడ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ 3 న్యూక్లియోటైడ్ కాంబినేషన్ ఇన్ డిఎన్ఏ అండ్ ఎంఆర్ఎన్ఏ దట్ ఇట్ డిటర్మైన్స్ ఇన్ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఇన్ ఏ పాలిపెప్టైడ్ చైన్. ఓకే, నెక్స్ట్ జీనోమిక్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్. జీనోమిక్స్, ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ డీలింగ్ విత్ డిటర్మినింగ్ ఆఫ్ ది న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. న్యూక్లియోటైడ్ ఇక్కడ న్యూక్లియోసైడ్ కాదు, సీక్వెన్స్ ఆఫ్ ది జీనోమ్ అండ్ ఇట్స్ అనాలసిస్. ఏది న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని అనాలసిస్ చేస్తారు, దేని ద్వారా అంటే యూజింగ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్. సో యూజింగ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తారన్నమాట. ఓకే, ఇక్కడ పాయింట్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టోన్స్ అనేటివి ఒక హిస్టోన్ ప్రోటీన్, ఇది ఒక ప్రోటీన్ కదా. సో హిస్టోన్ ప్రోటీన్లో కల్లా ఇది చీఫ్ ప్రోటీన్ అనమాట. చూడండి, క్రోమాటిన్ యొక్క కాంపోనెంట్స్లో ప్రోటీన్స్ ఉంటాయి. చీఫ్ ప్రోటీన్ ఏంది అంటే హిస్టోన్ ప్రోటీన్స్ అనమాట. వాడు చెప్పేది క్రోమాటిన్ ఉంటుంది అంటే యూకారియోటిక్ సెల్స్లోనే క్రోమాటిన్ ఉండేది, ప్రోకారియోటిక్స్లో ఉండదు. సో యూకారియోటిక్ సెల్స్లో క్రోమాటిన్ ఉంటుంది. క్రోమాటిన్ యొక్క ఆ కాంపోనెంట్ అనేది ఒక కాంపోనెంట్స్లో ఒక చీఫ్ ప్రోటీన్ ఉంటుంది. చీఫ్ ప్రోటీన్ అదేంటిది అంటే హిస్టోన్ అనమాట, హిస్టోన్స్. ఓకే, సో ఇదేం చేస్తారంటే హిస్టోన్స్ యాక్ట్ యాజ్ ఎ స్పూల్ అంటే చూడండి, హిస్టోన్స్ యాక్ట్ యాజ్ ఏ స్పూల్ అంటే ఏంది, హిస్టోన్ ప్రోటీన్స్ యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ హిస్టోన్స్ అనేటివి ఎలా అంటే హిస్టోన్ ఈ డబ్బా షేప్లో ఉండేది, దీని చుట్టూ ఏమవుతుంది అంటే అంటే ఏంది అంటే హిస్టోన్స్ ఆర్ చీఫ్ ప్రోటీన్ కాంపోనెంట్స్ ఆఫ్ క్రోమాటిన్ ఇన్ యూకారియోటిక్ సెల్స్ యాక్టింగ్ యాజ్ ఈ హిస్టోన్ ప్రోటీన్స్ యాక్టింగ్ యాజ్ ఏ స్పూల్ అరౌండ్ విచ్ ఈ హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ డిఎన్ఏ అనేది చుట్టుకొని ఉంటుంది అనమాట. అండ్ ఈ హిస్టోన్ ప్రోటీన్స్ ప్లే ఏ రోల్ ఇన్ జీన్ రెగ్యులేషన్. ఇది చూడండి, అయ్యో వెరీ ఇంపార్టెంట్. జీన్ రెగ్యులేషన్లో హిస్టోన్ ప్రోటీన్ యొక్క పాత్ర ఉంటుందని ఇంతవరకు నేను చూడలేదు, ఇది ఫస్ట్ టైం, అందుకే రాసినాను. ఈ జీన్ రెగ్యులేషన్లో హిస్టోన్స్ కూడా జీన్ రెగ్యులేషన్లో పాత్రను పోషిస్తాయి అని గుర్తుపెట్టుకోవడం రాసినాను, వెరీ ఇంపార్టెంట్. స్పూల్ ఒకటి రాసిన చూడండి, హిస్టోన్ ప్రోటీన్స్ స్పూల్గా పనిచేస్తాయి, హిస్టోన్ ప్రోటీన్స్ జీన్ రెగ్యులేషన్లో కూడా పాత్ర పోషిస్తాయి. ఎస్, హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటే ఏంది, హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియస్ విచ్ బికమ్స్ ఎంఆర్ఎన్ఏ. అవును, న్యూక్లియస్లో ఉన్న హెచ్ఆర్ఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏగా మారుతుంది. ఎప్పుడు అంటే ఆఫ్టర్ అండర్ గోయింగ్ ద ప్రాసెస్ మెచ్యురేషన్. రెండు ప్రాసెస్ అన్న అంటారు, దాన్ని మెచ్యురేషన్ అని అంటారు అనమాట. అందుకే హెచ్ఎన్ఆర్ఎన్ఏ అనేది మెచ్యురేషన్ తర్వాతనే ఎంఆర్ఎన్ఏగా మారుతుంది, లేకుంటే ప్రాసెసింగ్ తర్వాతనే ఎంఆర్ఎన్ఏగా తయారవుతుంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇది ఎంత అయింది యూకారియోటిక్స్లో హెచ్ఎన్ఆర్ఎన్ఏ న్యూక్లియస్లో ఉంటుంది. సో న్యూక్లియస్లో ఎంఆర్ఎన్ఏ కూడా తయారవుతుంది. దీంట్లో హెచ్ఆర్ఎన్ఏ నుంచి హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారు కావాలంటే మనకు 2 స్టెప్పులు దాటి రావాలా, ప్రాసెసింగ్ అండ్ మెచ్యురేషన్ 2 దాటి రావాలా, అది రైట్. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ గురించి చెప్తా చూడండి, ఇంపార్టెంట్. ఎంఆర్ఎన్ఏ గురించి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎంఆర్ఎన్ఏ అనేది ఫంక్షన్ యాజ్ ఏ టెంప్లేట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ఇది ఎక్కడ గోలా, డిఎన్ఏ అనేది టెంప్లేట్ ఫర్ కదా, టెంప్లేట్ అనేది డిఎన్ఏగా ఉపయోగిస్తాం కదా అంటే లేదు, ఎంఆర్ఎన్ఏ కూడా టెంప్లేట్గా పనిచేస్తుంది. దేనికోసం అంటే ప్రోటీన్ సింథసిస్. చెప్తా చూడండి, ఇప్పుడు ఇది డిఎన్ఏలో 2 స్టాండ్స్ ఉంటే దాన్ని విడదీస్తే 2 వస్తాయి. ఇది మనకు పనిచేయదు, కోడింగ్ స్టాండ్, ఇది టెంప్లేట్ స్టాండ్గా పనిచేస్తుంది. చూడండి, ఇది డిఎన్ఏలో ఉండే టెంప్లేట్ స్టాండ్,
ఇది టెంప్లెట్ డిఎన్ఏలో ఉన్న ఒక స్టాండ్ అనేది టెంప్లెట్గా పనిచేస్తుంటే దాని అర్థం ఏంటంటే దీని నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుందని అర్థం. సో ఎంఆర్ఎన్ఏ వస్తుంది. సో అప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏకు పనిచేసేది అంటే టెంప్లెట్ స్టాండ్ డిఎన్ఏలో ఉండేది. సో ఇలా వస్తుంది కదా ఎంఆర్ఎన్ఏ. వచ్చినప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి ఏమొస్తుందంటే అమినో యాసిడ్ అనేది పాలిపెప్టైడ్ చైన్లో ప్రోటీన్ రూపంలో మనకు బయటకు వస్తుంది. సో బయటకు వస్తున్నప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? రైబోజోమ్లోకి వెళ్తుంది అనమాట కదా. ఇప్పుడు ఈ అమినో యాసిడ్స్ ఎక్కడ తయారవుతాయంటే రైబోజోమ్స్, స్మాల్ యూనిట్, బిగ్ యూనిట్, దీంట్లో తయారవుతాయి పాలిపెప్టైడ్ చైన్ ద్వారా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిఎన్ఏ అనేది టెంప్లెట్ అనేది మనకు తెలుసు, కానీ ఎంఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఈ ప్రోటీన్ జరగడానికి ఇది కూడా టెంప్లెట్గా పనిచేస్తా అన్నాడు. అందుకే ఎంఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ టెంప్లెట్. ఎంఆర్ఎన్ఏ అనేది యాక్ట్ యాజ్ ఎ టెంప్లెట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. అంతే కదా మరి. ఎంఆర్ఎన్ఏకి ఇది టెంప్లెట్, డిఎన్ఏ టెంప్లెట్ అయితే ప్రోటీన్ సింథసిస్కి టెంప్లెట్ ఏంది? ఎంఆర్ఎన్ఏ. అది దాని యొక్క కథ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇంపార్టెంట్ ఇది న్యూక్లియోజోమ్. సో న్యూక్లియోజోమ్ అనేది ఏంటంట, ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ ప్యాకేజింగ్ ఇంటూ క్రోమాటిన్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. చూడండి న్యూక్లియోజోమ్ అనేది ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ ప్యాకేజింగ్. సో న్యూక్లియోజోమ్ అనేది డిఎన్ఏ ప్యాకేజింగ్లో ఒక కీలకమైన బేసిక్ యూనిట్గా పనిచేస్తుంది. సో ఈ న్యూక్లియోజోమ్ అనేది డిఎన్ఏ బేసిక్ యూనిట్ పనిచేసినప్పుడు ఏమైతే ఇంటూ క్రోమాటిన్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ 20 బేస్ పెయిర్స్ వుడ్ అరౌండ్ ఏ ప్రోటీన్ కోర్ ఆఫ్ 8 హిస్టోన్ మాలిక్యూల్స్. మీకు ఇది అర్థం కావాలంటే నేను సింపుల్ చెప్తానండి. ఓకే, న్యూక్లియోజోమ్. సో డిఎన్ఏ మన బాడీలో 2.2 మీటర్స్ ఉంటుంది. అంత పెద్ద డిఎన్ఏ కుదించాలంటే ఎట్లా అంటే దీనికి ఒక మెకానిజం ఉంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ అనేది హిస్టోన్ ప్రోటీన్ ఉంది కదా, ఈ హిస్టోన్ ప్రోటీన్ ఏమంటారు? హిస్టోన్ ఆక్టోమర్ అంటారు. దీంట్లో 8 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ మొత్తాన్ని ఏమంటారు? హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ ఉండే డిఎన్ఏ దానిని మొత్తం కలిపి న్యూక్లియోజోమ్ అంటారు. ఇది న్యూక్లియోజోమ్. సో దీని చుట్టుకున్న పెన్సిల్ రూపంలో నేను చుట్టాను కదా, దాన్ని ఏమంటారు తెలుసా? క్రోమాటిన్ అంటారు. లేకపోతే క్రోమాటిన్ ఫైబర్ అంటారు. ఇంకో పాయింట్ ఏమన్నా అంటే హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ ఈ చుట్టుకున్న ఈ డిఎన్ఏని మొత్తాన్ని ఏమంటారు తెలుసా? డిఎన్ఏ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. ఎందుకంటే అది ఇప్పుడు ఇంత పెద్ద డిఎన్ఏలో ఒక భాగమే కదా ఇక్కడ చుట్టుకోయింది, కాబట్టి దీన్ని ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. దీన్ని ఏమంటారు అంటే జీన్ కూడా అంటారు అన్నమాట, జీన్ అంటారు. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంది? ఈ 8 హిస్టోన్ ఆక్టోమర్లో మనకు ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏలో ఒక భాగం అనేది చుట్టుకోయింది కదా, దీంట్లో ఎన్ని బేస్ పెయిర్స్ ఉంటాయని అడుగుతాడు. బేస్ పెయిర్స్ అంటే 200 బేస్ పెయిర్స్ ఉంటాయి అన్నమాట. దీని లోపలనే 1 2 3 4 ఇట్లా 2 బేస్ పెయిర్స్ ఉంటాయి. ఈ 200 బేస్ పెయిర్స్లో మనకు దీన్ని బేస్ పెయిర్స్ని న్యూక్లియోటైడ్స్గా మార్చాలంటే ఏం చేయాలా? బేస్ పెయిర్ రూపంలో ఉంది. ఇది 1 బేస్ పెయిర్. సో ఇక్కడ 2 బేస్ పెయిర్స్ ఉంది. న్యూక్లియోటైడ్ అంటే ఎట్లా? 2 × 2 చేస్తే 4 న్యూక్లియోటైడ్స్. అట్లాగే 200 బేస్ పెయిర్స్ని మనం న్యూక్లియోటైడ్ మార్చాలంటే 200 × 2 చేస్తే 400 న్యూక్లియోటైడ్స్ వస్తుంది. అట్లా 400 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి దీని లోపల న్యూక్లియోజోమ్లో. అట్లా న్యూక్లియోజోమ్ చుట్టుకున్న దాన్ని క్రోమాటిన్ ఫైబర్ అంటారు కదా. ఇది ఏమైతే అంటే కుదించి లాస్ట్కి ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇట్లా ఏమైతే అంటే డిఎన్ఏగా క్రోమోజోమ్గా ఫామ్ అవుతుంది. ఇట్లా అవుతుందా లేదా? క్రోమోజోమ్గా ఫామ్ అవుతుందా? ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా క్రోమోజోమ్కి ఇట్లా ఫామ్ అవుతుందా? సో ఇదంతా ఒకటే క్రోమోజోమే. ఫామ్ అవుతుందా లేదా? రైట్. ఇట్లా కుదిస్తారన్నమాట. ఓకే రైట్. ఇది క్రోమోజోమ్. ఇట్లా ఫామ్ అవుతుంది క్రోమోజోమ్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా. మేడం యశికా మ్యామ్ ఏం చెప్పిందంటే యూట్యూబ్ ఛానల్లో క్రోమోజోమ్ అనేది లేకపోయింటే మన శరీరంలో ఏ రూపంలో ఈ డిఎన్ఏ అనేది కుదించుండొచ్చు అని సైంటిస్టులు కనిపెట్టినారంటే క్రోమాటిన్ లేకుంటే క్రోమాటిన్ ఫైబర్ రూపంలోనే ఉండిపోయేదంట. ఒకవేళ ఇది కానీ కంప్రెస్ కాకపోయింటే క్రోమోజోమ్ రూపంలో లేకపోయింటే ఏ రూపంలో ఉంటుంది మన బాడీలో అంటే క్రోమాటిన్ రూపంలో ఉండిపోయేది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఉంది కాబట్టే క్రోమోజోమ్ రూపంలో కండెన్స్ అయింది. ఈ కండెన్సేషన్ ఎక్కడ జరుగుతుంది? కేవలం క్రోమోజోమ్ ఎక్కడ ఏ స్టేజ్లో మనకు ఫామ్ అవుతుంది అంటే మెటాఫేస్లో ఫామ్ అవుతుంది. మెటాఫేస్లో కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్ అక్కర్స్ ఓన్లీ ఇన్ మెటాఫేస్. అది పాయింట్. ఒకవేళ క్రోమోజోమ్ లేకపోయింటే గుర్తుపెట్టుకో మన శరీరంలో క్రోమాటిన్ రూపంలో ఇదే ఉండిపోయేది అనమాట. అట్లాగా
వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని క్రోమాటిన్ ఫైబర్ అంటారు. ఇది బేస్ పెయిర్స్, రైట్. సో అందుకే ఏమన్నా న్యూక్లియోజోమ్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ ప్యాకింగ్ అన్నాడు. న్యూక్లియోజోమ్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఫర్ డిఎన్ఏ ప్యాకింగ్ అన్నాడు. రైట్, చూడండి మళ్ళీ ఒకసారి చదువుతాను ఇది. సో న్యూక్లియోజోమ్ ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ ప్యాకింగ్ ఇంటూ క్రోమాటిన్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. దాని చుట్టుకున్న దాన్ని ఏమంటారు, సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నారు. 200 బేస్ పేర్స్ వుడ్ అరౌండ్ ఏ ప్రోటీన్ కోర్ ఆఫ్ 8 హిస్టోన్ మాలిక్యూల్. దీంట్లో ఇన్వాల్వ్ కానిది ఏంది తెలుసు కదా మీకు, H1 హిస్టోన్ ప్రోటీన్ ఇన్వాల్వ్ కాదు దీంట్లో, అది రైట్. ఇది ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది, ఇది అయిపోయింది రైట్. ఎంఆర్ఎన్ఏ చూడండి, ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ఎన్ఏ. అవును, ఎంఆర్ఎన్ఏ అనేది ఆర్ఎన్ఏ యొక్క ఒక రూపమే. దట్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఎన్ఏ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ టు ద రైబోజోమ్. రైబోజోమ్ అంటే ఏంది, ప్రోటీన్ సింథసిస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఫంక్షన్ యాజ్ ఏ టెంప్లెట్ ఫర్ ఫోటోసింథసిస్. ఇది కూడా చెప్పేశాను నేను. నెక్స్ట్ నెగిటివ్ రెగ్యులేషన్ అన్నాడు. ద మెథడ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆపరాన్ ఆర్ జీన్ ఎక్స్ప్రెషన్. ద మెథడ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆపరాన్ ఆర్ జీన్ ఎక్స్ప్రెషన్ వేర్ రెప్రెసార్ ప్రోటీన్ బైండ్ టు ద ఆపరేటర్ సైట్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది స్ట్రక్చరల్ జీన్. సో అందుకే దీన్ని ఏమంటారు అంటే నెగిటివ్ రెగ్యులేషన్. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రిప్రెసార్ ప్రోటీన్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి, దీంట్లో మాత్రం తయారవుతుంది, ఇంక ఎక్కడ ఉండదు. అందుకే స్ట్రక్చరల్ జీన్ అనేది రిప్రెసార్ ప్రోటీన్ గుర్తుపట్టలేదు, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఆపరాన్. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ క్లోజ్లీ ప్లేస్డ్ స్ట్రక్చరల్ జీన్స్ అండ్ రెగ్యులేటెడ్ ఎలిమెంట్స్ DNA sequence such as a regulator, promoter and the operator which function in a coordination manner. చూడండి, గ్రూప్ ఆఫ్ క్లోజ్లీ అసోసియేటెడ్ స్ట్రక్చర్ జీన్ అంటే ఏంది, ఇప్పుడు లాకోపరాన్ ఉందబ్బా, లాకోపరాన్లో ఎలా ఉంటాయి జీన్స్, ఇది అంతా మీకు ప్రమోటర్ ఆపరేటరు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇవన్నీ వస్తాయి. చూడండి ఎన్ని క్లోజ్ ఉంటాయి లేదా, ZYA క్లోజ్లీ అసోసియేషన్ ఉంటాయి లేదా, అట్లా చెప్తున్నాడు. సో ఆపరాన్లో మనకు స్ట్రక్చరల్ జీన్స్ అన్నీ కూడా, ఇదంతా ఏంది స్ట్రక్చరల్ జీనే, ఇదల్లా స్ట్రక్చరల్ జీనే. ప్లేస్ మొత్తం డిఎన్ఏ అనుకుంటే ఎక్కడైతే ప్లేస్ జరుగుతుందో దాన్ని స్ట్రక్చరల్ జీన్ అంటాం. ఈ స్ట్రక్చరల్ జీన్లో మనకు జీన్స్ అనేవి క్లోజ్లీ అసోసియేషన్ అయి ఉంటాయని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ క్లోజ్లీ ప్యాక్డ్ స్ట్రక్చరల్ జీన్స్ అండ్ రెగ్యులేటెడ్ ద ఎలిమెంట్స్ డిఎన్ఏ సీక్వెన్సెస్ సచ్ యాజ్ ఏ రెగ్యులేటర్, ప్రమోటర్ అండ్ ఏ ఆపరేటర్ విచ్ ఫంక్షన్ ఇన్ ఏ కోఆర్డినేట్ మ్యానర్. ఓకే రైట్. ఆపరేటర్ అనేది కూడా సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నాడు. ఆపరేటర్ అనేది కూడా ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ యొక్క ఒక సెగ్మెంట్ అన్నాడు. ఓకే, ఇది ఎట్లా గుర్తుపెట్టాలంటే, ఇప్పుడు డిఎన్ఏ ఇది పెద్దగా ఉంది, దీంట్లో ఒక పార్ట్ని సెగ్మెంట్ అన్నారు. దీంట్లోనే కదా మనకు ఏం జరుగుతుంది, ప్రమోటర్ కానీ ఇక్కడ ఆపరేటర్ ఉంటుంది, ఈ స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి. కాబట్టి ఆపరేటర్ ఈజ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ టు విచ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రెగ్యులేటర్ జీన్. చూడండి ఇక్కడ నుంచి ప్రోడక్ట్, ఇక రెగ్యులేటర్ జీన్ ఉంటుంది కదా, ఐజీన్, దీంట్లో నుంచి దీని యొక్క ప్రోడక్ట్ అనేది ఇక్కడ వచ్చి బైండ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ప్రోడక్ట్ ఆఫ్ రెగ్యులేటర్ జీన్ బైండింగ్ ప్రోటీన్, ఇట్ ఈజ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ టు విచ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రెగ్యులేటర్ జీన్ బైండ్స్, దీంట్లో బైండ్ అవుతుంది. ఇన్ ద లాకోపరాన్ ఇట్ ఈజ్ ఏ సెగ్మెంట్ బిట్వీన్ ప్రమోటర్ అండ్ స్ట్రక్చరల్ జీన్ ఆఫ్ ది ఆపరాన్. చూడండి, స్ట్రక్చరల్ జీన్స్కి ప్రమోటర్కి మధ్యన ఇది ఆపరేటర్ ఉంటుంది. అంటే ఇంత అర్థమైంది, ఇది కూడా సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ కదా, అట్లా అనమాట. ఏం లేదబ్బా, ప్రతి ఒక్కటి డిఎన్ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏనే. ఈ డిఎన్ఏలో ఒక చిన్న భాగాన్ని మొత్తం ఏది తీసుకున్నా కూడా సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏనే. జీన్లో డిఎన్ఏలో ఒక భాగాన్ని సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు, దాన్ని జీన్ అంటారు, దాన్ని స్ట్రక్చరల్ జీన్ అంటారు. ఇక్కడ కాబట్టి దీంట్లో ఉండే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏలో ప్రతి ఒక్క భాగాన్ని సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఏదైనా సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏనే అంటారు, అంతే రైట్. సో ఇది డిఎన్ఏ యొక్క సెగ్మెంట్ టు విచ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది రెగ్యులేటరీ జీన్. సో రెగ్యులేటరీ జీన్ వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే అదే రిప్రెసర్ ప్రోటీన్, అది బైండ్ అవుతుంది ఆపరేటర్ దగ్గర అని చెప్తున్నాడు. ఇన్ ఏ లాకోపరాన్ ఇట్ ఈజ్ ఎ సెగ్మెంట్ బిట్వీన్ ద ప్రమోటర్ అండ్ ద స్ట్రక్చరల్ జీన్ ఆఫ్ ది ఆపరాన్. ఇది అర్థం. ప్రమోటర్ తెలుసు కదా, సో ప్రమోటర్ అనేది కూడా చూడండి మళ్ళీ అన్నాడు ఇక్కడ, ప్రమోటర్ కూడా రీజన్ ఆఫ్ డిఎన్ఏ అంటే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ వేర్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అండ్ ఇనిషియేట్ ది ట్రాన్స్క్రిప్షన్ అన్నాడు. మనకు ఇక్కడ ఉండే పాయింట్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంది కదా, దీంట్లో వచ్చి రెప్రెసర్ ప్రోటీన్ అనేది బైండ్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఏంది, అప్పుడు ఈ స్ట్రక్చరల్ జీన్కి ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. సో ప్రతి ఒక్క పార్ట్ కూడా డిఎన్ఏ యొక్క సెగ్మెంటే. ఎందుకు, సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏలో ప్రతి ఒక్క భాగం ఏది పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా కూడా నన్ను ఏమంటారంటే
డిఎన్జే సెగ్మెంట్ అని పిలుస్తారు అనమాట. అట్లా పేరు పెట్టినారు దీనికి. అందుకే ఈ చాప్టర్లు ఎక్కువ ప్రతి భాగాన్ని రీజన్ ఆఫ్ డిఎన్జే లేదంటే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్జే అంటారు. అది సో ఇక్కడ ఏం చెప్తుంది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది, అది వెళ్ళి బైండ్ అయిన తర్వాత మనకు ట్రాన్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది, ప్రమోటర్ రీజన్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంది కదా, ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఇక్కడ అవసరం లేదు అని నేను మొత్తం చాప్టర్ మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది. మరి ఎక్కడ అవసరం అంటే రెప్లికేషన్ ఫోర్క్ ఉంది సారా, ఈ ఫోర్క్లో డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్, ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చిన తర్వాతనే మనకు జరుగుతుంది, రెప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ మాత్రమే ఆర్ఎన్ఏ ప్రైమర్ అవసరం. ఇంకా వేరే చోట ట్రాన్స్క్రిప్షన్లో కావచ్చు, ట్రాన్స్లేషన్లో కావచ్చు, ల్యాక్ ఆపరాన్లో కావచ్చు, ఎక్కడ కూడా ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది అవసరం లేదు. ఓకే, అందుకే ప్రమోటర్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉన్నప్పటికీ బైండ్ అయిన తర్వాత ప్రమోటర్ రీజన్లో అప్పుడు ట్రాన్స్క్రిప్షన్ ఇనిషియేట్ చేస్తుంది. నెక్స్ట్ రెప్లికేషన్ ఫోర్క్ ఉంది, ఎలా ఇట్లా ఉంటే దీన్ని ఈడ రెప్లికేషన్ ఫోర్క్ అంటారు. ఇది పెద్ద చదవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ సైట్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ వేర్ అన్బైండింగ్ ఆఫ్ హెలిక్స్ అండ్ సింథసిస్ ఆఫ్ ది డాటర్ మాలిక్యూల్స్. రైట్, సో ఇంతటితో మనకు గ్లాజరీ అయిపోయింది. చూడండి, ఈ సమ్మర్లో నేను గుర్తించిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ స్టోర్ చేస్తుంది, ఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రికగ్నిషన్. అది తర్వాత సైంటిస్టులు డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని కనిపెట్టడం పెద్ద విషయం కాదు, దాంట్లో హైడ్రోజన్ బాండింగ్ కనిపెట్టడం అనేది పెద్ద పను. అంటే ఏంది, ఒక మెయిల్ రాయని చెప్పి చెప్పడం అనేది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ప్లైసింగ్ ఇంపార్టెంట్. టీఆర్ఎన్ఏ అనేది క్యాటలిస్ట్ అడాప్టర్ మాలిక్యూల్గా పనిచేస్తుంది. టీఆర్ఎన్ఏనా ఆర్ఆర్ఎన్ఏనా, టీఆర్ఎన్ఏ అనేది అడాప్టర్ మాలిక్యూల్, ఆర్ఆర్ఎన్ఏ అనేది క్యాటలిస్ట్. రైబోజోమ్ అనేది కూడా క్యాటలిస్ట్గా పనిచేస్తుంటే దానికి ఉదాహరణ ఏంటంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ. చూడండి, రైబోజైమ్, ఇక్కడ ఎస్ఓ ఇచ్చా అంటే తప్పు, రైబోజైమ్ ఆర్ఎన్ఏ. దీన్ని స్ట్రక్చరల్ ఫంక్షన్ ఉంటుంది కానీ దీన్ని అప్పుడప్పుడు స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ కూడా అంటారంట, నాకు తెలియదు మరి పక్కా అయితే, ఎందుకంటే ఇది చేసే పని స్ట్రక్చరల్ పని అనమాట, అందుకు దీనికి ఇంకో పేరు స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ కూడా అంటారు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్లేషన్ ఏమన్నా పిలుస్తారంటే లైఫ్ యొక్క బిగిన్కి మూలాకారం అని చెప్తారు. సైట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే రైబోజోమ్స్లో. సో దాన్ని ఇంకో పేరు ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే రైబోజోమ్, రెండు ఒకటే. నెక్స్ట్ మనకుండే జీన్ ఎక్స్ప్రెషన్లో మొదటి స్టెప్ ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అనేది మొదటి స్టెప్. ల్యాక్ ఓపరాన్ని ఏ ఓపరాన్గా పిలుస్తారంటే ప్రోటోటైప్ ఓపరాన్ పిలుస్తారు. ఇది ఎక్కడ అంటే ప్రోకారియోటిక్స్లోని ఈకోలై బ్యాక్టీరియాలో. నెక్స్ట్ ఈ ల్యాక్ ఓపరాన్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సింథసిస్ అని పేరు పిలుస్తారు. అంటే ఇంకో రకంగా రెండు విధాలుగా పిలుస్తాం అనమాట. అంటే మనకు రెగ్యులేషన్ ఆఫ్ ల్యాక్ ఓపరాన్ అనేది ఏ విధంగా కనపడుతుంది అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సింథసిస్గా కనపడుతుంది. దీని యొక్క సబ్స్ట్రేట్ ఏంటంటే లాక్టోజ్. సో ఈకోలై బ్యాక్టీరియా ఉంది కదా, అది లాక్టోజ్ని తింటుందా డైరెక్ట్గా అంటే తినలేదు, గ్లూకోజ్ని తింటుంది. ఇది కేవలం తన యొక్క పని చేయించుకొని లాక్టోజ్ని లోపలికి పర్మిబిలిటీ చేస్తుంది అంతే. దీంట్లో ఇది ఇంపార్టెంట్, జీనోమిక్స్, దీంట్లో స్పూల్ అంటారు, ఇది ఇంపార్టెంట్. చూడండి, హిస్టోన్స్ కూడా జీన్ రెగ్యులేషన్లో పాల్గొంటాయి అనేది ఇంపార్టెంట్. తర్వాత న్యూక్లియోజోమ్ అంటే ఇంపార్టెంట్. చూడండి, ఎస్ఎన్ఆర్ఎన్ఏ రెండు పనులు ఉంటాయన్నాడు. ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్లో పనిచేస్తుంది, మరి తర్వాత ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్, పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ రెగ్యులేషన్ చేస్తుంది, ఇది ఇంపార్టెంట్ ఎస్ఎన్ఆర్ఎన్ఏ. సో ఎస్ఎన్ఆర్ఎన్ఏను ఏ పాలిమరేజ్ యాక్ట్ చేస్తుంది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా రైట్, ఇంకంతే, ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన చూడండి, మనకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది ఎస్ఎన్ఆర్ఎన్ఏను ఏం చేస్తుంది, ట్రాన్స్క్రిప్షన్ చేస్తుందని. ఓకే, అంతే. ఇవన్నీ ఇంపార్టెంట్, చూసుకోవాలి కరెక్ట్గా. మీరు ఈ డబ్బాని చూస్తే ఒకటి గుర్తు రావాలా, సైంటిస్ట్ చూడండి మనకు ఒక దాన్ని తీసుకోలే, చెప్పండి దేన్ని తీసుకోలే, యురాసిల్ ఉంది, సైటోసిన్ ఉంది, అడెనైన్ ఉంది, గ్వానిన్ ఉంది, ఒక దాన్ని తీసుకోలే. సో ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో 4 నైట్రోజన్ బేసెస్ అంటే నేను యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే నా మనసుకు టక్కున ATGC అనుకున్నా, కానీ థైమిన్ లేదయో, AUGCని ఉపయోగించుకొని మనకు టేబుల్ తయారు చేసినారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే RNAలో యురాసిల్ ఉంది కాబట్టి. ఆల్రెడీ థైమిన్ అనేది డిఎన్ఏలో ఉంది కదా, ఇంకా వద్దు అనుకున్నారో ఏమో తెలియదు, బట్ 4నే ఉపయోగించుకున్నారు. చూడండి, ACAG, థైమిన్ లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సైంటిస్టులు 4 నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి 20 అమినో యాసిడ్స్ కంటే, థైమిన్ ఉందా లేదా అని అడుగుతాడు. థైమిన్ లేదు, ఓన్లీ నైట్రోజన్ బేసెస్ 4 కదా, అవి ఏంటివంటే ఇది. ఓకే, ఇవి
ఇవి 20 అమినో యాసిడ్స్కి థైమిన్ లేదు. ఇది మనకు కనపడదు, చదువుతుంటే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఇది కూడా మనకు కనపడదు. ఏంటంటే 200 to 300 అడెనైన్స్ తోకలో యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది తోక కదా, 200 నుంచి 300 అడెనైన్స్ అనేటివి యాడ్ అవుతాయి. బేస్ పేర్స్ కాదయో, ఇన్నిసార్లు యాడ్ అవుతాయి అంటే అంత పెద్ద తోక ఉంటుంది అనమాట. గాలిపటానికి ఎంత తోక ఉంటుందో అంత పెద్ద తోక ఉంటుంది అని చెప్తున్నాడు. నేను ఇది రికార్డ్ చేయడం మర్చిపోయినాను. స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటే హెచ్ఎన్ఆర్ఎన్ఏ తెలుసు, ఇది మనకు. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్, ఒక లక్షణం యొక్క ఇన్హెరిటెన్స్ అనేది రెండు దాని వల్ల ప్రభావితం అవుతాయంట. ఏది అంటే ప్రమోటర్ అనేది, తర్వాత రెగ్యులేటర్ సీక్వెన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ జీన్. అంటే స్ట్రక్చరల్ జీన్ యొక్క రెగ్యులేటర్ సీక్వెన్స్ అనేది ఒకటి, తర్వాత స్ట్రక్చరల్ జీన్లో ఉన్న ప్రమోటర్ ద్వారా, ఈ రెండింటి ద్వారా చూడండి. స్ట్రక్చర్ జీన్లోనే రెండు ఉంటాయి, రెగ్యులేటరీ సీక్వెన్స్ ఉంటుంది, స్ట్రక్చర్ జీన్లోనే ప్రమోటర్ ఉంటుంది. ఈ రెండిటి ప్రభావం వల్ల మనకు మన శరీరంలో జరిగే క్యారెక్టర్ యొక్క ఇన్హెరిటెన్స్ అనేది ప్రభావితం చెందుతారని చెప్తున్నాడు. కాబట్టి సమ్ టైమ్స్ ద రెగ్యులేటరీ సీక్వెన్స్ ఆర్ లూజ్లీ డిఫైన్డ్ యాజ్ రెగ్యులేటరీ జీన్స్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ద రెగ్యులేటరీ సీక్వెన్స్ ఆర్ లూజ్లీ డిఫైన్డ్ యాజ్ regulatory genes, even though these regulatory sequence do not code for any RNA or any protein. ఈ రెగ్యులేటరీ జీన్స్ అనేటివి దీనికి ఆర్ఎన్ఏను కోడింగ్ చేసే పాత్ర లేదు, ప్రోటీన్ను తయారు చేసే కోడింగ్ చేసే పాత్ర లేదు. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఈ రెగ్యులేటరీ జీన్స్ అనేటివి కానీ, అంటే ఇది స్ట్రక్చరల్ జీన్స్లో ఉన్న రెగ్యులేటరీ సీక్వెన్స్ ద్వారా వచ్చిన రెగ్యులేటరీ జీన్స్, తర్వాత స్ట్రక్చరల్ జీన్లో ఉన్న ప్రమోటర్ అనేటివి కూడా అప్పుడప్పుడు మనిషిలోని లక్ష్యం యొక్క ఇన్హెరిటెన్స్ని ప్రభావితం చేస్తాయి. ఈ రెండింటి ద్వారా ఇది దెబ్బపడుతుందన్నమాట దీనికి అని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు రెగ్యులేటరీ జీన్స్ ఈవెన్ దో దీస్ రెగ్యులేటరీ సీక్వెన్స్ డు నాట్ కోడ్ ఫర్ ఎనీ ప్రోటీన్ ఆర్ లేకుంటే ఎనీ ఆర్ఎన్ఏ అంటున్నాడు. మనకి చాప్టర్లో 3 సార్లు వచ్చిందండి ఇది టెంప్లేట్ డిపెండెంట్ ప్యాషన్. అంటే టెంప్లేట్ మీద, అంటే డిఎన్ఏ టెంప్లేట్ మీద ఆధారపడి జరుగుతుంది ప్రాసెస్. దాన్నే రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ. ఇంకో చోట ఇచ్చినాడు చూడండి, టెంప్లేట్ ఇండిపెండెంట్ మ్యానర్. ఈ తోక అనేది ఇండిపెండెంట్ మ్యానర్ ఉంటుంది, అది టెంప్లేట్ మీద ఆధారపడదు. అది మిగతాదంతా ఆధారపడినప్పటికీ ఈ తోక మాత్రం ఇండిపెండెంట్గా ఉంటుంది, అంటే సొంతంగా అదంతలకి అతలు వస్తుంది అనమాట. మళ్ళీ చూడండి పేజ్ నెంబర్ 194లో కూడా ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చిన చూడండి టెంప్లేట్ ఇండిపెండెంట్ మ్యానర్. సో ఎంజైమాటిక్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అనేది అలా అవుతుంది అనమాట. అంటే ఈయన కనిపెట్టినది, సైంటిస్ట్ కనిపెట్టినది. ఓకే రైట్. అంటే ఈ సైంటిస్ట్ ఏం చేసినాడంటే ఆర్ఎన్ఏను, కొత్త ఆర్ఎన్ఏను కనిపెట్టినాడు. మామూలుగా సాధారణంగా ఏ మనిషి అయినా కూడా ఏం చేస్తాడు, ఒక డిఎన్ఏ మీద కోడింగ్ని ఉపయోగించుకొని దీన్ని టెంప్లేట్ అంటారు కదా, దీని ద్వారా ఏదైనా తయారు చేస్తుంటుంది మనం శరీరంలోని ఒక ఏదైనా ఎంఆర్ఎన్ఏని ఎంజైమ్. కానీ ఇతను ఏం చేసినాడంటే తానే సొంతంగా టెంప్లేట్ లేకోకుండా ఎంఆర్ఎన్ఏను తయారు చేసినాడంట, టెంప్లేట్ లేకోకుండానే. అది ఎట్లా సాధ్యం అంటే సాధ్యం, మరి అదే దాన్ని డిస్కవరీ అంటారు. అందుకే ఇక్కడ టెంప్లేట్ ఇండిపెండెంట్ మ్యానర్ అని చెప్పి ఉపయోగించినాడు. ఇది ఏ ద్వారా అంటే ఎంజైమ్ ద్వారా, ఆర్ఎన్ఏని కనిపెట్టడానికి ఉపయోగించిన ఎంజైమ్ సింథసిస్ ద్వారా జరిగింది అనమాట. ఇదే ఆ ఎంజైమ్. సో అందుకు ఈ పదం ఉపయోగించినాడు టెంప్లేట్ ఇండిపెండెంట్ మ్యానర్ అని. చూడండి ఇక్కడ పాయింట్ ఉంది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఒకటే ఉంటుంది దేంట్లో అంటే ప్రొకారియోటిక్స్లోని ఈక్వలై బ్యాక్టీరియా అనే లోపల సైటోప్లాజంలో అన్ని జరుగుతాయి. ఏవి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అన్నీ 3 జరుగుతాయి కదా. సో అక్కడ ఎన్ని ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉపయోగపడతాయి అంటే ఒక్క ఆర్ఎన్ఏ పాలిమరేజే ఉంటుంది అనమాట. ఆ ఒక్క ఆర్ఎన్ఏ పాలిమరేజే ఎన్ని పనులు చేస్తారంట చూడండి, 3 స్టెప్పుల్ని క్యాటరైజ్ చేసి పడేస్తుంది. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. ఇది ప్రొకారియోటిక్స్లో. కానీ యూకారియోటిక్స్ అట్లా కాదు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈజ్ ద ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ క్యాటలైజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలాంగేషన్. మన శరీరంలో యూకారియోటిక్స్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది, అది ఒక పనినే చేస్తుంది. ఏదంటే ప్రాసెస్ ఆఫ్ ఎలాంగేషన్ని చేస్తుంది. ఇది ఒక్క పనే చేస్తుంది, ఎలాంగేషన్నే చేస్తుంది, మిగతా పనులు చేయలేదు. సో మిగతా ఇనిషియేషను, టర్మినేషన్ని చేసేది ఇది కాదు. ఏం చేస్తారంట అంటే ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్లో ఉన్న ఆల్ఫా ఫ్యాక్టరు ఈ పని చేస్తుంది. ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్లో ఉన్న ఇదేంటి రియో ఫ్యాక్టరు టర్మినేషన్ చేస్తుంది. కానీ యూకారియోటిక్స్లో మాత్రం మనకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఒకే ఒక పని చేస్తుంది, ఎలాంగేషన్. అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే RNA polymerase is the only capable of catalyzing the process of the elongation. It associates RNA అనే దాది అసోసియేట్ అవుతుంది దేంతో ట్రాన్సిస్ట్లీ విత్ ది ఇనిషియేషన్ ఫ్యాక్టర్ సిగ్మా అండ్ టర్మినేషన్ ఫ్యాక్టర్ రియో ఫ్యాక్టర్. సో ఇది ఏం చేస్తా అంటే
రియో ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అనేది ఇనిషియేట్ చేస్తుంది, టర్మినేషన్ ఫ్యాక్టర్ అనేది టర్మినేట్ చేస్తుంది ట్రాన్స్క్రిప్షన్ని రెస్పెక్టివ్ అన్నాడు. అంతేగా ఎగ్జామ్ అడగొచ్చు, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది క్యాటలైజ్ 3 యూకారియోటిక్స్లో 3 దాన్ని చేస్తా అంటే 3 దాన్ని చేయదు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈజ్ ద ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ ఇది ఒక్కదానే చేస్తుంది. మరి రెంటిని చేసేది అంటే వేరు ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ దీన్ని చేస్తుంది, టర్మినేషన్ ఫ్యాక్టర్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సో అసోసియేషన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్ ఆల్టర్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టు ఐదర్ ఇనిషియేట్ ఆర్ టర్మినేట్. అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఈ ఆల్ఫా అండ్ సిగ్మా దాంతో కలిసినప్పుడు దీని యొక్క స్పెసిఫిక్ సీక్వెన్స్ మారిపోయి ఇనిషియేషన్ అనే ప్రాసెస్ని జరిపిస్తుంది. దీని పని అయిన తర్వాత ఇది కింద పడిపోయి ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మళ్ళీ ముందుకెళ్ళి ఓన్లీ ఎలాంగేషన్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇది చివరికి వెళ్ళిందో దీంట్లోకి రియో ఫ్యాక్టర్ చేరి ఈ టర్మినేషన్ ప్రాసెస్ చేస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఇది సిగ్మా ఫ్యాక్టర్ దీని పని చేస్తుంది, ఈ రియో ఫ్యాక్టర్ టర్మినేషన్ ప్రాసెస్ చేస్తుంది. బట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఒకటి ఎలాంగేషన్ చేస్తుంది. ఇది యూకారియోటిక్స్లో నేను చెప్పేది. ఇప్పుడు యూకారియోటిక్స్లో, ప్రొకారియోటిక్స్లో మాత్రం ఒకటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 పనులు చేస్తుంది. సరే, ఒకటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ చూడండి ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఒకటే ప్రొకారియోటిక్స్లో 3 పనులు చేస్తుంది. ఇది యూకారియోటిక్స్లో చేయదు. సో అందుకే అంటున్నాడు ఈకోలై ప్రొకారియోటిక్స్లో ఉదాహరణగా ఉన్న ఈకోలై బ్యాక్టీరియాలో ఎంఆర్ఎన్ఏ అనేది డస్ నాట్ రిక్వైర్ ఎనీ ప్రాసెస్ టు బికమ్ ఏ యాక్టివ్. ఎందుకంటే ఎంఆర్ఎన్ఏలో ఈ ఎక్సాన్స్ ఇంట్రాన్స్ ఉండవు, ఓన్లీ ఎక్సాన్సే ఉంటాయి కాబట్టి ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సేమ్ కంపార్ట్మెంట్ సైటోప్లాజం జరుగుతుంది. సో దెర్ ఇస్ నో సపరేషన్ ఆఫ్ సైటోసాల్ అండ్ న్యూక్లియస్ ఇన్ ద బ్యాక్టీరియా. సో మెనీ టైమ్స్ ద ట్రాన్స్లేషన్ కెన్ ఆల్సో బిగిన్ మచ్ బిఫోర్ ద ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ నుంచి ఏదైతే మనకు మీకు చెప్పా కదా, ఎంఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తున్నప్పుడే ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంతే. అంటే సాధారణంగా మనకు డిఎన్ఏలో నుంచి ఎంఆర్ఎన్ఏ అంతా వచ్చిన తర్వాత అప్పుడు ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇది ఏంది యూకారియోటిక్స్లో జరుగుతుంది. కానీ దీంట్లో అట్లా కాదు, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తున్నప్పుడే ట్రాన్స్లేషన్ జరుగుతుంది అని చెప్తున్నాం అన్నమాట. అంటే వెంటనే జరిగిపోతుంది. అది ఇక్కడ అంటున్నాడు పాయింట్. ఏదంటే మెనీ టైమ్స్ చాలాసార్లు ట్రాన్స్లేషన్ అనేది మొదలైపోతుంది. ఎప్పుడు ఎంఆర్ఎన్ఏ అనేది పూర్తిగా కాకముందే, ఎంఆర్ఎన్ఏ పూర్తి కాకముందే ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయిపోతుంది ప్రొకారియోటిక్స్లో అని చెప్తున్నాడు. చూడండి, ఎంఆర్ఎన్ఏ అనేది ఫుల్లీ ట్రాన్స్క్రైబ్డ్ కాకముందే ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ జరిగిపోతుంది. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అనేది ప్రొకారియోటిక్స్లోని ఈకోలై బ్యాక్టీరియాలో కపుల్డ్ అంటే ఏంది, సైమల్టేనియస్గా ఒకేసారి జరుగుతాయని చెప్తాడు. కాబట్టి ఇటువంటి పద్ధతి నుంచి లేకోకుండా అది తప్పించుకుంటుంది. ఇది లేదు, అందుకే ఈ కప్లింగ్ టైలింగ్ ఇవన్నీ లేవు దాంట్లో ప్రొకారియోటిక్స్లో. రైట్, దీస్ ఆర్ అట్ లీస్ట్ 3 RNA polymerase in the nucleus in addition to the RNA polymerase found in the organelles. So there is a clear cut division of labor. The RNA polymerase 1 transcribed RNAs 20S, 80S and 5.S. The RNA polymerase 2 transcribes the precursor of mRNA, the heterogeneous nuclear RNA hnRNA, whereas the RNA polymerase 3 is responsible for transcription of the tRNA and S5S RNA and snRNA, small nuclear RNAs. ఇదండి ప్రైమరీ ట్రాన్స్క్రిప్టేట్స్ అంటే అర్థం హెచ్ఎన్ఆర్ఎన్ఏ అని అర్థం. హెచ్ఎన్ఆర్ఎన్ఏ అర్థం చూడండి, ఇక్కడ నుంచి బయటకు వస్తుంది కదా, ఇది హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటే ఇది ట్రాన్స్క్రిప్షన్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నా పేరు పెట్టినారంటే ప్రైమరీ ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు అన్నమాట. ఇదేంది బయట వచ్చేది నాన్ ఫంక్షనల్. ఈ ఎక్సాన్స్ ఇంట్రాన్స్ అన్ని బయటకు వస్తే ఎక్సాన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఫంక్షనల్ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. జీన్కి డెఫినేషన్ ఏంది? ఏ జీన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇది తెలుసు నాకు. దో అయినప్పటికీ దేర్ ఈజ్ నో అంబిక్విటీ. నో అంబిక్విటీ అంటే ఏంది? నో స్పెసిఫిసిటీ. అంటే దేని గురించి మాట్లాడుతున్నా అంటే డిఎన్ఏ మీద జీన్స్ అనేవి ఎక్కడున్నాయని స్పెసిఫిక్గా మనం చెప్పలేము. ఓకే, డిఎన్ఏ మీద జీన్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయినాయని చెప్పేసి మనం స్పెసిఫిక్గా చెప్పలేము, గుర్తించలేము అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడంటే చూడండి, ఇది డిఎన్ఏ, ప్రతి చోట మనకు జీన్స్ ఉంటాయి లేదా?
ఇది డిఎన్ఏలో ప్రతి భాగంలో జీన్ ఉంటుంది. ఇంకా మరి జీన్ ఎక్కడ ఉందని చెప్పొచ్చు? డిఎన్ఏ మీద జీన్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అని మనం స్పెసిఫిక్గా చెప్పలేం. నో స్పెసిఫిసిటీ, నో యాంబిక్విటీ అన్న నో స్పెసిఫిసిటీ అన్న ఒకటే, చెప్పలేం. ఎందుకంటే అన్ని చోట్ల జీన్స్ ఉంటాయి కాబట్టి. అందుకే ఇక్కడ జీన్ అనే దానికి అర్థం చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లిటరల్లీ డిఫైన్ ఏ జీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్. సో మనకు డిఎన్ఏ సీక్వెన్స్ రూపంలో మనం అర్థం చేసుకోవాలనుకుంటే జీన్కి మనం డెఫినేషన్ని చెప్పడం చాలా కష్టం అని చెప్తున్నాం లిటరల్గా. కాబట్టి ద డిఎన్ఏ సీక్వెన్స్ కోడింగ్ ఫర్ టీఆర్ఎన్ఏ. ఓకే, డిఎన్ఏ సీక్వెన్స్ని ఆధారం చేసుకొని టీఆర్ఎన్ఏ అనేది కోడింగ్ యాంటీకోడాన్ ఉంటుంది కదా. సో ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది. సో దాన్ని కూడా జీను అని అనవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏం లేదబ్బా, డిఎన్ఏ మీద ప్రతి ఒక్క పార్ట్ జీనే. మరి అటప్పుడు డిఎన్ఏ మీద జీను స్పెసిఫిక్గా ఉంటుంది, ఏ లొకేషన్ ఎలా చెప్పగలుగుతాము? చెప్పలేము. కాబట్టి దీన్ని కూడా జీనే అంటామని చెప్పి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఎన్ఏని ఉపయోగించుకొని, మనకు ఎంఆర్ఎన్ మీద కోడాన్స్ ఉంటాయి కదా, ఉపయోగించుకొని మనకు ఇక్కడ టీఆర్ఎన్ఏ అనేది వస్తుందా? తర్వాత వచ్చేసి ఇక్కడ ఏది రైట్, ఇది వద్దులే, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. రైబోజోమ్స్ ఇటు ఉంది కదా, ఇక్కడ టీఆర్ఎన్ఏ వస్తుంది, దీనికి సీక్వెన్స్ ఉంటాయి. తర్వాత ఇది ఇక్కడ సీక్వెన్స్ ఉంటాయి. అంటే ఏంది, రైబోజోమల్ ఆర్ఎన్ఏ కావచ్చు, టీఆర్ఎన్ఏ కావచ్చు, దీని మీద ఉండే కోడాన్స్ ఉంటాయి కదా. సో దీన్ని జీనే అంటారు, దీన్ని జీనే అంటారు అంటున్నాడు అనమాట. అట్లా దీన్ని ఎందుకంటే కోడాన్స్ ఉన్నాయి కదా, కోడింగ్స్ ఉన్నాయి. సో అది చెప్పేది, ఇది జీనే అంటున్నాడు. జీన్ అని చెప్పలేము అని చెప్తున్నాడు. అట్లా అన్ని చోట్ల జీన్సే, రైట్? జీన్స్. మీకు ఈ పారాగ్రాఫ్లో ఒకటి ఉంది, ఇంకోటి మన టెక్స్ట్ బుక్లో లేదు సిలబస్లో. అది మేడం చెప్పింది, యాషిక్ మ్యామ్. ఎక్కడంటే న్యూక్లియన్ని కనిపెట్టినది ఒక సైంటిస్టు. ఇది న్యూక్లియన్ కాదురా బాబు, న్యూక్లిక్ యాసిడ్ అంటారు. అంటే ఏంది, డిఎన్ఏను న్యూక్లియన్ అని చెప్పినాడు ఒక అతను సైంటిస్ట్. ఆయన పేరే ఏం పేరంటే, ఈయన పేరు ఫ్రెడ్రిచ్ మిషెలర్ 1869లో. కానీ ఈ డిఎన్ఏ అనేది యాసిడ్ రూపంలో, యాసిడ్ సబ్స్టాన్స్ ఇది. ఎందుకంటే దీని లోపల ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది, H3PO2 ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. ఇది యాసిడ్ కాబట్టి డిఎన్ఏ అనేది యాసిడ్ కాబట్టి ఇది న్యూక్లిక్ యాసిడ్, న్యూక్లియన్ కాదు, న్యూక్లిక్ యాసిడ్ అనాలా అని చెప్పేసి ఇంకో సైంటిస్ట్ చెప్పినాడు. ఇది మన టెక్స్ట్ బుక్లో లేదు. ఎక్కడుందంటే ఎస్కా మ్యామ్ వీడియో, ఏదో సెకండ్ వీడియోనే ఏదో ఉంది, మనకు ఉండే 12 వీడియోల్లో, దాంట్లో చెప్పింది అనమాట. ఇది చూసి రాసుకోండి. చూడండి, ఇక్కడ ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ ఉంది కదా, మేడము వీడియోలో చెప్తప్పుడు ఒకటి ఉంది, ప్యూరెన్స్కి ఒక లింకేజు, ప్రిమిడైన్స్కి ఒక లింకేజ్ అన్నాడు. సో ప్యూరెన్స్కి అయితే 1' to 9 గ్లైకోసైడిక్ లింకేజ్ అన్నాడు. ఏది, ప్యూరెన్స్కి. అది పిరిమిడైన్స్ అనుకో 1'6 గ్లైకోసైడిక్ లింకేజ్ అని వస్తుందంట. ఇంత అవసరం లేదు మనకు, కానీ చెప్తున్నా ఓకే అనమాట. మేడం చెప్పింది ఇది కూడా, యశికా మ్యామ్. ఇది మాత్రం నేను మళ్ళీ చెప్తాను చూడండి, ట్రాన్స్లేషన్ అన్న ప్రోటీన్ సింథసిస్ అన్న ఒకటే. మనకు ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతాయంటే టక్కున గుర్తుపడతాం, రైబోజోమ్స్ అని. కానీ ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే వెంటనే చెప్పలేం. ట్రాన్స్లేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, టెక్స్ట్ బుక్లో లేదు కదా అంటే సమ్మరీలో చెప్పినాడు. ట్రాన్స్లేషన్ అన్న ప్రోటీన్ సింథసిస్ అన్న రెండు ఒకటైనప్పుడు ఇంకా ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడ జరుగుతుంది, కాబట్టి ఇది రైబోజోమ్లో జరుగుతుంది. ఓకే, రైబోజోమ్స్లో జరుగుతుంది. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతుంది ప్రోటీన్ సింథసిస్. ఇది ట్రాన్స్లేషన్ ప్రాసెసే కదా, ఇంకా ట్రాన్స్లేషన్, అది ట్రాన్స్లేషన్ నుంచి వచ్చినదే ప్రోటీన్ సింథసిస్. కాబట్టి ఇదన్నా ఒకటే, కాబట్టి ఎక్కడ జరుగుతుంది అంటే రైబోజోమ్లో జరుగుతుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో పదం పెట్టినాడు కదా, షుగర్ మాయిస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇదల్లా బ్యాక్ బోన్ కదా, ఇదంతా షుగరీ మాయిస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇదల్లా. ఇది మళ్ళీ చెప్తాను చూడండి, మనకు సైంటిస్టులు లెంత్ ఆఫ్ డిఎన్ఏను ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారంటే కేబీపీఎస్లో, అది కూడా 1000 బేస్ పేర్స్లో లెక్క ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే న్యూక్లియోటైడ్ అన్న గైనోపొర అన్న రెండు ఒకటే, ఈ రెండు ఒకటే. న్యూక్లియోటైడ్ అనొచ్చు, దానినే గైనోపొరన్ కూడా అనొచ్చు, అంతే, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రొకాటిక్స్లో. ఇది కూడా యశికా మ్యామ్ చెప్పింది.